వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఆల్ 5 యూనిట్స్ గురించి ఎలాబరేట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఊస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు మీకు నోట్స్ కూడా కావాల్సింది వస్తుంది. ఎందుకంటే ఊస్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీ సబ్జెక్టే. ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇట్ ఈస్ మేనేజబుల్, కానీ మాక్సిమం మెంబర్స్ మేనేజ్ చేయలేరు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ notes, if it is needed you can contact me. It is just available for 59 rupees. ఈజీగా అన్ని సైడ్ హెడ్డింగ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ విత్ డయాగ్రామ్స్, ఇమేజెస్ తో పాటు వర్చువల్ నోట్స్ అనేది ప్రొవైడ్ అనేది చేశాను. మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ద నోట్స్. తో పాటు మాకుతో 4th సెమ్లో మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఏఐ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్గా బీసీఏ అండ్ డేటా సైన్స్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అది ఉన్నప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. అండ్ స్కిల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంది, వీడియోస్తో పాటు ఉంది. సో మనం మీకు రివ్యూస్ కావాలంటే యూ కెన్ చూసుకోండి. ఇట్స్ ఎ ట్రస్ట్ వర్తీ ఛానల్. పేమెంట్ అయ్యాక మీకు డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ ది నోట్స్. యూ కెన్ సీ ఆర్ రివ్యూస్. ఓన్లీ కొన్ని రివ్యూసే పెట్టాను. సో లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు ది వీడియో. వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ ఇఫ్ ద నోట్స్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఓప్స్ కాన్సెప్ట్స్. ఈ యూనిట్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. నంబర్ ఆఫ్ 3 క్వశ్చన్సే ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు చాలు, ఎనీ 2 క్వశ్చన్స్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో మీరు 4లో ఫస్ట్ 3 అనేది మాక్సిమం చదువుకోండి, దాని నుంచే అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, హెచ్డిఎల్సి అంటారు కదా. హెచ్డిఎల్సీ స్టేజెస్ అయినా ఫేజెస్ అయినా ఒకే ఆన్సర్ రాస్తారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ మాక్సిమం ఫర్ షూర్గా 90% ఛాన్సెస్ అనేది ఉంది. ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ అనేది పడుతుంది, లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ అయితే అనేది ఉండదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి గివ్ అన్ ఓవర్ వ్యూ ఆన్ ఓఓపి కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓఓఎస్సి. ఊప్స్ కాన్సెప్ట్ గురించి మీరు చదువుకోవాలి. మీరు 3rd సెమ్లో జావాలో అలాగే ఊప్స్ కాన్సెప్ట్ చదువుంటారు కాబట్టి అదే ఊప్స్ కాన్సెప్ట్ ఇక్కడ రాసేస్తారు వితౌట్ కోడింగ్ అనేది రాయాల్సిన లేదు, అలాంటి కోడ్ అనేది రాయాల్సిన లేదు, బికాస్ ఇట్ ఇస్ ఎ థియరీ సబ్జెక్ట్. కానీ ఓఓపి కాన్సెప్ట్ అనేది ఇన్ డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని పాలిమార్ఫిజమ్స్ గురించి రాయమంటారు, ఎన్కాప్సులేషన్ గురించి రాయమంటారు. సపరేట్ గా క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ అనేది ఫ్రేమప్ చేసే విధంగా ఉండాలి. సో అలాగా చదువుకుంటే ఊప్స్ కాన్సెప్ట్ షార్ట్స్ లో కూడా ఇవే ఊప్స్ కాన్సెప్ట్ నుంచే మాక్సిమం అడుగుతాడు. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఇంకోటి ఓఓపి కాన్సెప్ట్ నుంచి అడుగుతారు, కాబట్టి మీరు బాగా చూసుకోండి. థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ యూఎంఎల్ బేసిక్స్, లేకపోతే యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ అయినా ఇవ్వచ్చు. యూఎంఎల్ లాంగ్వేజ్ బేసిక్స్ అయినా ఇవ్వచ్చు, ఆర్ యూఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ అయినా ఒకే ఆన్సర్ అనేది రాస్తారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం సైడ్ హెడ్డింగ్స్ లో బిహేవియరల్ గ్రూపింగ్ అగ్రిగేషన్ 4 సైడ్ హెడ్డింగ్స్ తో పాటు దాన్ని ఎలాబరేట్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే ఇట్స్ మాక్సిమం ఇనఫ్. మీ ఎగ్జామ్ అనేది ఈజీగా అయిపోద్ది. మీరు ఒకవేళ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చదువుకోవాలనుకుంటే చాలా కాలేజెస్ మోడల్స్ పైన ఇంపార్టెంట్ అంటారు, కానీ మోడల్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది కాదు ఈ సబ్జెక్ట్ లో. మీరు ఒకవేళ సేఫ్ సైడ్ గా పెట్టుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 HDLC మోడల్స్ విత్ ఎ నీట్ స్కెచ్, వాటర్ ఫాల్ మోడల్, వి షేప్డ్ మోడల్, ఐటరేటివ్ మోడల్, స్పైరల్ మోడల్ గురించి చదువుకొని వెళ్ళండి. ఇట్స్ ఇనఫ్. షార్ట్స్ లో చూసుకుంటే డిఫైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ నీడ్స్. ఈ క్వశ్చన్ మీరు లాంగ్స్ లో కూడా 2 క్వశ్చన్స్ కి అడుగుతారు, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ HDLC అని అలా కూడా అడగొచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఫర్ షూర్ గా చదువుకొని వెళ్ళండి. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ సాఫ్ట్వేర్, ఇట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్ నుంచి అడుగుతాడు, 5 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ లో మీరు చదువుకుంటే యూ కెన్ రైట్ హియర్. సో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ఐస్ లో. షార్ట్స్ లో ఓన్లీ 1 క్వశ్చన్. చాలా ఈజీగా ఉంటుంది ఈ యూనిట్ వచ్చేసరికి. ఈ సబ్జెక్ట్ కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి అలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ అన్ని యూనిట్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఐ విల్ బి గివింగ్ ఫర్దర్. యూనిట్ 2 వచ్చేసరికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ డిజైన్. దీంట్లో కూడా ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ లో మీకు పక్కా అనేది పడిపోద్ది. 2 క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఎలాబరేట్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్, OOAD అని షార్ట్ ఫామ్ లో ఉంటుంది అబ్రివేషన్. థర్డ్ క్వశ్చన్ డెమాన్స్ట్రేట్ వేరియస్ యూఎంఎల్ మోడలింగ్ టెక్నిక్స్. యూఎంఎల్ మోడలింగ్ డయాగ్రామ్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే యూఎంఎల్ మోడలింగ్ టెక్నిక్స్ లో మీరు షార్ట్ ఆన్సర్స్ లాస్ట్ వన్ చూసుకుంటే యూఎంఎల్ డయాగ్రామ్స్ అని ఉంది కదా, క్లాస్ సీక్వెన్స్ డయాగ్రామ్, స్టేట్ మెషిన్ డయాగ్రామ్ అండ్ యాక్టివిటీ డయాగ్రామ్. దీని నుంచి డయాగ్రామ్ స్కీమ్ అయినా 2-3 అడుగుతారు. ఒకవేళ మీకు థర్డ్ క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, ఇంకా తప్పదు, మీరు అన్ని డయాగ్రామ్స్ డ్రా చేసి గీయాల్సిందే. అండ్ మంచి పార్ట్ ఏంటంటే షార్ట్ ఆన్సర్స్ కూడా యూఎంఎల్ మోడలింగ్ టెక్నిక్స్ నుంచే మాక్సిమం ఇస్తాడు. షార్ట్ ఆన్సర్స్ చూసుకుంటే వాట్ ఈస్ యూస్ కేస్ సినారియోస్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్. డిజైన్ ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ 10 లో షిఫ్ట్ చేస్తున్నా, మనం ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. సో ప్రిపేర్ వెల్. థర్డ్ క్వశ్చన్ యూఎంఎల్ డయాగ్రామ్స్. చెప్పాను కదా, క్వశ్చన్ 3 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ 6. క్వశ్చన్ 3 ప్రిపేర్ అయితే క్వశ్చన్ 6 ప్రిపేర్ అయినట్టు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉంది ఎస్ఎస్ అండ్ షార్ట్స్ 2 క్వశ్చన్స్ ఉంది. ఈ యూనిట్ కూడా ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఇది దీంట్లో కూడా నేను మీకు 3 ఎస్ఎస్ ఇచ్చాను. ఈ 3 ఎస్ఎస్ చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఈ యూనిట్ పేరు ఏంటంటే సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్. టెస్టింగ్ నుంచి బాగా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేది మాత్రం 2 క్వశ్చన్లే. ఏంటంటే ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్రిన్సిపల్స్ గురించి రాయమన్నారు. సెకండ్ యూనిట్ లో ఉండేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్స్ కి అటుకు ఇటుకి రాసేయకండి ఆన్సర్. ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్రిన్సిపల్ ఇన్ ఊస్ రాయమన్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి డెమాన్స్ట్రేట్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఓఓపి కాన్సెప్ట్స్ లాంగ్వేజెస్ ఇన్ ఊస్. ఈ 4 లాంగ్వేజ్ కి డిఫరెన్షియేట్ చేయాలి, సికి, C++ కి, జావాకి, పైథాన్ కి. ఇది మనం కొత్తగా చదువుకున్న ఆన్సర్ అయితే కాదు, అందుకే 2 క్వశ్చన్స్ అండి ఈ యూనిట్ లో. ఫస్ట్ సెమ్ నుంచి చదువుతున్నాం కదా, ఎనీ 1 లాంగ్వేజ్ మీరు C++ చదువుంటారు, C++ ఒకటి చదువుకున్నా మీకు సరిపోద్ది. దాని డిఫరెన్స్ రాసేస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ ఆన్సర్ వచ్చేసరికి. థర్డ్ వన్, డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఆర్ లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. వెరీ సింపుల్ ఆన్సర్ అండ్ వెరీ యూస్ఫుల్ ఆన్సర్ ఫర్ ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు ఈ క్వశ్చన్ అనేది. ఏంటంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, లేదంటే సిస్టమ్ టెస్టింగ్ అని అంటారు. అది ఇంకో టెస్టింగ్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న సబ్ క్లాసిఫికేషన్స్ కూడా మీరు చదువుకోవాలి. ఎందుకంటే సపరేట్ గా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధానంగా ఉండాలి. షార్ట్ ఆన్సర్స్ లో వచ్చేసరికి రైట్ అబౌట్ సాఫ్ట్వేర్ construction fundamentals, and second question important, what is TDD, test driven development, explain its cycle and how it improves software quality. Second question important అండి, ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మీరు యూనిట్ 3 లో 3 ఎస్ఏ క్వశ్చన్స్, దాంట్లో ఒక్కటే మీరు చదివేశారు కాబట్టి 2 ఎస్ఏ క్వశ్చన్స్ అని లెక్కేసుకున్న, షార్ట్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు స్కోర్ హియర్ ఆల్సో. యూనిట్ 4 లో వచ్చేసరికి యూనిట్ 4 అండ్ 5 లో ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాను, ఎందుకంటే సిలబస్ ఎక్కువ. యూనిట్ 4 వచ్చేసరికి సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అండ్ ఎవల్యూషన్. డిస్కస్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అన్ని 4 క్వశ్చన్స్ అనేది మీరు చదువుకోవాలి. డిస్కస్ ది వేరియస్ యాక్టివిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. ఏంటంటే వాట్ ఈస్ రీఫ్యాక్టరింగ్, వాట్ ఆర్ ది టెక్నిక్స్ యూస్డ్ ఫర్ ఇట్. వాట్ ఈస్ రీఫ్యాక్టరింగ్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్స్ అన్ని గుర్తుంచుకోండి. టెక్నిక్స్ తో పాటు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూసుకోండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ టూల్స్ ఫర్ రీఫ్యాక్టరింగ్ అని కూడా చూసుకోండి, ఏ టూల్స్ అయితే యూస్ చేస్తారో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ కోడ్ రివ్యూ అండ్ ఇన్స్పెక్షన్. కోడ్ ఎలా రివ్యూ చేస్తారని, దాంట్లో టైప్స్ ఆఫ్ కోడ్ రివ్యూస్ ఉంటాయి. కోడ్ ఇన్స్పెక్షన్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అనేది రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ రీఇంజనీరింగ్ యాక్టివిటీస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ప్రొవైడ్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సాఫ్ట్వేర్ రీఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ హింట్ అని నేను ఇచ్చాను కదా, ఎందుకంటే మీకు HDLC స్టేజెస్ లో ఉంటాయి కదా, HDLC స్టేజెస్ లో మెయింటెనెన్స్ దాకా ఒక స్టెప్స్ ఉంటాయి, కానీ మీరు రివర్స్ లో HDLC స్టేజెస్ రివర్స్ లో రాసిన మీకు ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ గానే మార్క్స్ అనేది ఇస్తారు ఎంతో కొంత. విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది మీరు చేతిలో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ అనేది పెట్టుకోండి. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీరు HDLC స్టేజెస్ రివర్స్ అప్ చేసి వెనక నుంచి రాసిన మీకు మార్క్స్ అనేది వస్తాయి. అండ్ ఇక్కడ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి సాఫ్ట్వేర్ వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి అని అడిగారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. HDLC స్టేజెస్ లో రివర్స్ చేసి రాయమన్నాను కదా, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది స్టేజ్ అయితే రాయకూడదు. లాస్ట్ నుంచి డిప్లాయ్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్, అనాలిసిస్ అండ్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్స్ తిరగేసి రాయాలి. లాస్ట్ డిప్లాయ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తారు, మెయింటెనెన్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీ ఆన్సర్ అనేది వ్యాలిడ్ అవ్వదు. యూనిట్ 5 వచ్చేసరికి అడ్వాన్స్డ్ టాపిక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట, కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్. ఈ యూనిట్ వచ్చేసరికి మీ లాస్ట్ ఇయర్ సీనియర్స్ దగ్గర నుంచి యాడ్ చేస్తారు. బీటెక్ లో కూడా ఇలాంటి సిలబస్ అనేది ఉండదు. 5th యూనిట్ లో కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కాబట్టి 5 టాపిక్స్ ఉన్నాయి. ఆ 5 టాపిక్స్ కూడా మీరు చదువుకోవాలి. ఈ యూనిట్ నుంచి ఏది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అని చెప్పలేము, అండ్ ఏది షార్ట్ ఆన్సర్స్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఎటు అయినా తిరగేసి ఇవ్వచ్చు. సో మీరు 5th యూనిట్ లో ఎనీ 4 చదువుకోండి. కావాలంటే మీకు 5 మార్క్స్ వద్దంటే యూ కెన్ స్కిప్ ఇట్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ప్రిపేర్ అవ్వండి. థర్డ్ వన్ అండ్ 5th వన్ కూడా ప్రిపేర్ అయిపోండి మాక్సిమం. 4th వన్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఇచ్చారు, కానీ మీకు కావాలంటే 1, 2, 3, 5 చదువుకోండి. మాక్సిమం స్కోర్ చేయొచ్చు. 5 మార్క్స్ వదిలేసుకుంటారు మీ లక్ కనుక బాగోకపోతే. సో దట్స్ ఆల్. 5 యూనిట్స్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు పెట్టాను. ఈ అన్ని వీడియోస్ కూడా మీకు అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నేను చేస్తాను కమింగ్ సూన్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్. నోట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మా నంబర్కి.
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.